ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఈ లాస్ట్ సెల్ ఫోన్స్ దానికి సంబంధించి 3 monthsలో మనము ట్రేస్ చేసినటువంటి మొబైల్స్ దాదాపు 342 మొబైల్స్ని లాస్ట్ 3 monthsలో ట్రేస్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ప్రధానంగా ఎవరైతే సెల్ ఫోన్స్ పొరపాటున పారేసుకోవడం కానీ లేకపోతే ఏదైనా థెఫ్ట్కి గురైనట్టు అయితే వాళ్ళు మనకు ఈ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయటం కానీ, అలాగే దానికి CAR పోర్టల్ అని ఉంది, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని, అంతేనా? సో ఆ రిజిస్టర్లో దాంట్లో కూడా ఒక పోర్టల్ ఉంది మనకు, www.car.gov.in. సో దాంట్లో కూడా వెళ్ళి వాళ్ళ పోర్టల్లో కానీ లాస్ట్ మొబైల్కి సంబంధించి కంప్లైంట్ కానీ రేజ్ చేసినట్లయితే అది మనకు ఇమీడియట్గా లోకల్ పోలీస్ రావడం, అది మా IT కోడ్ టీమ్ దాని మీద ప్రత్యేకంగా వర్క్ చేసి ఈ మొబైల్స్ అన్నీ కూడా ట్రేస్ చేయడం జరుగుతుంది. ప్రకాశం డిస్ట్రిక్ట్లో 2021 నుంచి కూడా లాస్ట్ 4 years నుంచి ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాము. సో దీంట్లో భాగంగా దాదాపు 6445 మొబైల్స్ దాకా ఇప్పుడు దాకా ప్రకాశం డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రేస్ చేయడం జరిగింది. ఆ కన్సర్న్డ్ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవి అందజేయడం జరిగింది. ఈ 3 నెలల్లో కూడా గడిచిన 3 నెలల కాలంలో కూడా ఇటువంటి మాకు రిక్వెస్ట్లు రాగా దాంట్లో మనము సక్సెస్ఫుల్గా ఒక 342 మొబైల్స్ ఈరోజు రికవర్ చేసాం. వాటి ప్రాపర్టీ అంతా కూడా దాదాపు 50 lakhs వర్త్ దాకా ప్రాపర్టీ వాల్యూ ఉంటుంది. అయితే ఈ సందర్భంగా ఇప్పటిదాకా కేవలం 2 మార్గాల్లోనే వాళ్ళు కంప్లైంట్ చేసుకోవడానికి ఉండే, రిపోర్ట్ చేయడానికి. ఒకటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయటము, 2 ఈ CAR పోర్టల్లో రిపోర్ట్ చేయటము. అది కాకుండా ఒక వాట్సాప్ నంబర్ కూడా మా కంట్రోల్ రూమ్ సంబంధించి ఒక వాట్సాప్ నంబర్ ఉంది. ఆ వాట్సాప్ నంబర్ చెప్తాను. ఇక నుంచి పబ్లిక్ ఆ వాట్సాప్ నంబర్కి కూడా వాళ్ళు కంప్లైంట్ రిపోర్ట్ చేసుకున్నా కూడా దాని మీద కూడా ఎఫర్ట్స్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. సో ఆ నంబర్ అందరికీ ఇది ఒకసారి నోట్ చేసుకుంటే 91211, ఐ రిపీట్ 91211-02266. సో 91211-02266. సో ఈ వాట్సాప్ నంబర్కి కూడా ఇకపైన పబ్లిక్ ఈ లాస్ట్ సెల్ ఫోన్స్ గురించి రిపోర్ట్ చేయొచ్చు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. సో ఈ ఎఫర్ట్స్ చేసేటువంటి మా IT కోర్ టీం కావచ్చు, అలాగే మా డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అందరు అధికారులందరూ కూడా సమిష్టి ఇదితోటి ఎఫర్ట్ చేయటం వల్ల మనకి ఇవి ట్రేస్ అవుతున్నాయి. ఈ సందర్భంగా మనము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఈరోజు రేపు కొంచెం ఈ మొబైల్స్ అందరికీ కూడా వాళ్ళ యొక్క పర్సనల్ ఏమంటాం చాలా సేఫ్గా ఉంచుకోవాల్సినటువంటి ప్రాపర్టీ. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పెట్టడము, లేకపోతే కొంచెం అజాగ్రత్తగా అశ్రద్ధగా ఉండటం లేకుండా కొంచెం ఫోన్స్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే ఈరోజు ఫోన్స్లో మనకు ఎంత కూడా పర్సనల్ ఇన్ఫర్మేషను, తర్వాత బ్యాంకింగ్ డీటెయిల్స్ రకరకాలు ఉంటున్నాయి. ఒకసారి మొబైల్ పోయిందంటే అది మనకు ఎంత అసౌకర్యాన్ని, ఎంత ఇబ్బందిని గురి చేస్తుందో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ప్రజలు కొంచెం ఈ సెల్ ఫోన్స్ క్యారీ చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా మీ ద్వారా ఏం చేస్తుంటావు? జాగ్రత్త పెట్టుకోవాలి, మళ్ళీ పారేసుకుంటే ఏం చేస్తుంటారు వాళ్ళందరూ ఇచ్చేసండి. సో మనకు రానున్న 1 week క్రిస్మస్, నెక్స్ట్ 2 days క్రిస్మస్ సెలబ్రేషన్స్ కావచ్చు, ఆ తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కావచ్చు. ప్రజలందరూ కూడా ఎంతో ఇష్టంతో సెలబ్రేట్ చేసుకునేటటువంటి 2 ఫెస్టివల్స్. క్రిస్మస్కి సంబంధించి చాలా చర్చెస్లో ఈరోజు నైట్ నుంచి మొదలుకొని రేపు మధ్యాహ్నం దాకా కూడా బాగా పెద్ద నెంబర్స్లో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అలాగే రేపు 31వ తేదీ నైట్ కూడా మనకు పబ్లిక్ సెలబ్రేషన్స్లో పార్ట్గా
రోడ్స్ మీద రావటం అట్లాంటివి జరుగుతుంటాయి. అట్లాగే ఈవెంట్స్, ఫంక్షన్స్ అన్నీ చేస్తారు. సో ముందు రేపు క్రిస్మస్ సంబంధించి ఈరోజు నైట్ నుంచి ఎక్కడెక్కడైతే మనకు ఎక్కువ సంఖ్యలో గ్యాదరింగ్స్ ఉంటాయో అక్కడంతా కూడా బందోబస్తు పెట్టుకుంటాము. అదే కాకుండా ప్రతి SHO కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళు ప్యాట్రోలింగ్ చేసుకుంటూ చర్చెస్కి వెళ్ళేటటువంటి వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా రేపు మధ్యాహ్నం వరకు కూడా తగు బందోబస్తు వేసుకొని జాగ్రత్తగా చూసుకుంటాం. అలాగే ఇంకా 31st నైట్కి సంబంధించి అయితే అవి ఆంక్షలు ఏంటి, ఏ రోడ్స్ మీద వెళ్ళొచ్చు, ఏ రోడ్స్ మీద వెళ్ళకూడదు, ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది దాని గురించి మళ్ళీ మేము ఒకసారి మా అధికారులతో మేము డిస్కస్ చేసుకున్న తర్వాత దాని గురించి ఫ్రెష్గా ఏం డైరెక్షన్స్ అనేది నేను ఒక 4 రోజులు 5 రోజులు ఇస్తాను. ఎందుకంటే దానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఒక 3-4 డేస్ తర్వాత దాని గురించి చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఏదైనా సెలబ్రేషన్స్ మనము శృతిమించకుండా, వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, మనకు మనం ప్రమాదం తెచ్చుకోకుండా ఉండేంత వరకు ఇది. కానీ అది పరిధి దాటుతున్నప్పుడు ఖచ్చితంగా పోలీసు వారు దాంట్లో ఇంటర్వ్యూన్ అయ్యి రెగ్యులేట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దానికి సంబంధించి నేను మళ్ళీ ప్రత్యేకంగా దాని గురించి ఏమేమి రెగ్యులేషన్స్ మనం పెడతామనేది నేను తెలియజేస్తాను. నాకు యాక్చువల్గా ఆఫీస్లో ఉన్నాయి లెక్కలన్నీ కూడా. సెల్ ఫోన్ డ్రైవింగ్ కావచ్చు, హెల్మెట్లెస్ డ్రైవింగ్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా బాగా ఎక్స్టెన్సివ్గా ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తాం. నిజానికి మొన్న నేను కూడా గ్రోత్ సెంటర్కి వెళ్ళి అక్కడ కూడా ఉన్న ప్రజలందరికీ కూడా ఈ హైవే మీదకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని రావాలి, హెల్మెట్ లేకుండా హైవేస్ మీద రావద్దని కూడా మనం చెప్తున్నాం. అదే విషయాన్ని హైవే మీద ఉన్నటువంటి గ్రామాలంతా కూడా మా అధికారులతో కూడా అంతా కూడా చెప్పిస్తున్నాం. సో ట్రాఫిక్ సంబంధించి సేఫ్టీ, రోడ్ సేఫ్టీ అనేది ఇప్పుడు ప్రస్తుతం టాప్ ప్రయారిటీ. స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రోడ్ సేఫ్టీ టాప్ ప్రయారిటీ. ప్రకాశం డిస్ట్రిక్ట్ కూడా డైలీ చాలా టీమ్స్ తోటి మనకున్నటువంటి ప్రధానమైన 2 హైవేస్లో కూడా బాగా గట్టిగా ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. రోడ్ యాక్సిడెంట్స్ నివారించేదానికి, తక్కువగా చేసేదానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. తర్వాత ఇకపోతే రేపు టౌన్లో కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ కావచ్చు. ఇప్పుడు చూస్తే మీకు టౌన్లో అన్నీ కూడా స్ట్రిప్స్ వేస్తున్నాము, లైనింగ్ మార్కింగ్ అవుతూ ఉంది, ట్రాఫిక్ సిగ్నల్స్ వస్తున్నాయి. వచ్చిన తర్వాత మనము కొంచెం పబ్లిక్ డిసిప్లిన్డ్గా ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేసుకునే దానికి కూడా ఆలోచన చేస్తున్నాము. వన్స్ ఆ సిగ్నల్స్ వచ్చిన తర్వాత చేసి చూపిస్తాం. మనకు టౌన్లో కూడా ఈ ట్రాఫిక్ కంజెషన్ కావచ్చు కొంచెము డిసిప్లిన్గా వెళ్ళేటట్టు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది మన క్రిస్టియన్ సోదరులందరికీ కూడా, అలాగే మిగతా వారికి అందరికీ కూడా ప్రకాశం జిల్లా పోలీసు శాఖ తరఫున అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ M రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ S సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ M దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు.
అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.